దేశ రక్షణ కోసం సైన్యంలో విశేష సేవలు అందించిన ఓ మాజీ సైనికుడికి జిల్లా అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఎద్దుల సురేష్ సైన్యంలో పనిచేసే పదవి విరమణ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించాలని తలంచి జిల్లాలోని సింగమల మండలం పరిధిలో 6 ఎకరాల 52 సెంట్ల పొలాన్ని కొనుగోలు చేశాడు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వ్యవసాయ బోరు వేయించి విద్యుత్ సదుపాయం కోసం విద్యుత్ శాఖ అధికారులకు డీడీ చెల్లించి తగిన పత్రాలతో అధికారులను కలిశాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. సింగనమల మండల పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు మాజీ సైనికుని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. సింగనమల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇరుగు పరుగున ఉన్న పొలం యజమానులు ఎలాగైనా సురేష్ ను వ్యవసాయం చేయకుండా అడ్డుకోవాలని తలంచి ఓ పథకం ప్రకారం అధికారులతో చేతులు కలిపి 2023 నుండి మాజీ సైనికుడైన సురేష్ ను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. తన పేరును మంజూరైన ట్రాన్స్ఫార్మర్ ను అవినీతి అక్రమాలకు అలవాటు పడిన ట్రాన్స్కో అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి మరో రైతుకు అమ్ముకున్నారు. చివరికి తాను ఎదుర్కొంటున్న చేదు అనుభవంపై జిల్లా కలెక్టర్కు గ్రీవియన్స్ డేలో వినతి పత్రం అందజేసి తన గోడు వెళ్లబోసుకున్న ట్రాన్స్కో అధికారులు ఎలాంటి చలనం రాలేదు. ట్రాన్స్కో అంటేనే అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని తను 3 సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ట్రాన్స్కో ఏడీ రఘు జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మాజీ సైనికుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్కో ఏడీ అవినీతి అక్రమాల గురించి మీడియా ముందు కన్నీటి పర్యమయ్యాడు. మాజీ సైనికుడు ఎద్దుల సురేష్ కు జరుగుతున్న అన్యాయంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ సైనికుడిని నాకు వచ్చి 2021 సంవత్సరంలో రిటైర్డ్ అయ్యి ఆర్మీ నుంచి వచ్చాను. నేను వచ్చిన వెంటనే నా వచ్చిన డబ్బులతో భూమి కొనుక్కున్నాను. భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుందామని 2023లో వ్యవసాయం కొరకు బోర్లు వేసుకున్నాను. బోర్లు వేసుకున్న తర్వాత వేరే వ్యక్తులు వచ్చి అందరూ అబ్జెక్షన్ చేస్తుంటే ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓ అందరూ వచ్చి అంతా సర్వే సర్వే చేసి ఎన్ఓసి అన్ని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను ట్రాన్స్ఫారం కోసం అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసు ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని మన కరెంట్ పవర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను అప్లై చేస్తే కొన్ని నెలలు అప్పుడు కూడా నాకు కనెక్షన్ ఇవ్వకుండా నిలబెట్టారు. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి కొద్దిగా డి గారిని కలిసి ఇట్లా నా ప్రాబ్లం ఇదయ్యా, నాకు ఇట్లా ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి అప్లికేషన్ ఇవ్వడం లేదు, సీనియారిటీ చెప్పడం లేదంటే ఆయన మళ్ళీ నాకు డీడీ తీసి ఇచ్చారు. అక్కడ నుంచి డీడీ తీసుకున్న తర్వాత 2023లో డీడీ తీసి ఇచ్చాను. తర్వాత ఇంకా ట్రాన్స్ఫారం రాకోకుండా మళ్ళీ అడ్డుపడతా ఉంటే ఇంకా మళ్ళీ వెళ్ళి నేను మళ్ళీ కనుక్కుంటే ఇట్లా ట్రాన్స్ఫారం రాలేదంటే మళ్ళీ ట్రాన్స్ఫారం 2025 ఫిబ్రవరిలో నాకు ట్రాన్స్ఫారం వచ్చింది. ట్రాన్స్ఫారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నాకు వచ్చిన ట్రాన్స్ఫారము వేరే వ్యక్తికి 2025 ఏప్రిల్లో వేరే వ్యక్తికి అమ్మేశారు నాకు వచ్చిన ట్రాన్స్ఫారాన్ని. మళ్ళీ నేను అడిగితే లేదు వేరే వాళ్ళకి ఇచ్చినాము, అతను సస్పెండ్ చేసినాము, అది ఇది అని చెప్పారు. అయినా ఇదిగో 1 నెల 2 నెలలు 3 నెలలు అయినా ఇస్తారు ట్రాన్స్ఫారం, మళ్ళీ ఇస్తారు నాకు అని అనుకుంటే ట్రాన్స్ఫారము వాళ్ళు ఇవ్వకుండా ఏడీ గారు నేను చూస్తా అని వచ్చి నా పొలం చెనికాయ వేసుకుంటే వేరుశనగ ఎండిపోతుంది, ఎండిపోయే పొలంలో వచ్చి అప్పుడు పోలు లాగి నీకు వెంటనే ట్రాన్స్ఫారం ఇస్తామని చెప్పి నమ్మించి రోజులు గడుపుకుంటూ వచ్చిన ట్రాన్స్ఫారం కూడా లేదు. మళ్ళీ నాకు ట్రాన్స్ఫారము ఇవ్వాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా 8 నెలలు మళ్ళీ రోజు తిరుగుతా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫారం మళ్ళీ వేరే స్వాతి అనే అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫారము వస్తుంది మీకు ఇస్తాము అంటాను. నేను మాకు వచ్చిన ట్రాన్స్ఫారం ఎక్కడ పోతుందంటే ఇట్లా ఆయన ఫస్ట్ ఉండే ఏఈ గారి మీద చెప్తారు వాళ్ళు, ఆయన ఇట్లా చేసినాడు అది ఇది అని. ఇలాగ నాకు రోజు లైన్ లిగ్గి ట్రాన్స్ఫారం ఎత్తుకోకుండా ఒక వేరే వ్యక్తులు వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ మాటలు విని నాకు లైన్ లేకుండా నా పొలంలో నాకు ఎన్ఓసి ఇచ్చినా కూడా ట్రాన్స్ఫారం ఎత్తుకోకుండా అన్నీ చేస్తా ఉంటే మళ్ళీ నేను ఇది పని జరగలేదని చెప్పి కలెక్టర్ గారికి స్పందనలు వచ్చి నేను అర్జీ ఇస్తే కలెక్టర్ గారు నా ప్రాబ్లం అంతా నేను చెప్పుకున్నాను. అయ్యా ఇట్లా 3 ఏళ్ల నుంచి నేను పవర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కానీ నాకు న్యాయం చేయడం లేదు. ఈ రకంగా వాళ్ళు చెప్పిన వ్యక్తులు ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వాడు పొలం పెట్టుకోకూడదు, ఈ ఊర్లో ఉండకూడదు, ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి బెదిరించి నన్ను ఇది చేస్తున్నారు. డిఈ గారు వాళ్ళకి ఈ వాళ్ళ మాటని సపోర్ట్ చేసుకుంటా నాకు బోర్లు రాసిస్తే నేను కనెక్షన్ ఇస్తా అంటే బోర్లు ఏంటి రాసి సార్ నీకు ఏ విధంగా మేము బోర్లు బోర్లు రాసి అంటే మీరేమన్నా రెవెన్యూ ఏమన్నా నా పొలాన్ని ఏమన్నా కొన్నారా అని అడిగా. నాటికి లేదు నువ్వు అది ఇలాగే లేట్ చేసుకుంటుంటే ఇంకా నేను కలెక్టర్ గారికి వచ్చినాక కలెక్టర్ గారు సరే ఈ అబ్బాయిది
ఫస్ట్ వెంటనే దీన్ని క్లియర్ చేయాలా. ఎన్ఓసి ఇచ్చిన బోర్లకు నిలబెట్టడానికి అధికారం ఏముందని ఎస్సీ గారిని పిలిచి ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు చెప్పినా కూడా ఈ ఏడీ గారు మళ్ళా వచ్చి చేస్తామని రోజు వచ్చేది. వాళ్ళు చెప్పినట్లల్లా వచ్చి దీనికి వెళ్ళిపోయేది. ఇలా నాకు చేస్తానే ఉన్నారు, న్యాయం చేయడం లేదు. అందుకోసం కలెక్టర్ గారిని అందరినీ నేను ఇదే కోరుతున్నాను. ఈ కరెంటు సీఎండీ గారిని అందరినీ నాకు న్యాయం జరగాలి. దానికోసం అందరికీ నేను కోరుకుంటాను. ఇదే నా ఒక మాజీ సైనికునిగా నాకు న్యాయం జరపాలని. జై జవాన్ జై కిసాన్. వేరే బాలు మల్లికార్జున వీళ్ళు నాకు అడ్డుపడి నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఊర్లోకి రాకోకుండా నేను చంపుతాం, పొడుస్తాం, నరుకుతామని చెప్పి బెదిరిస్తున్నారు. దానివల్ల ఏడీ గారు కూడా లేట్ చేస్తున్నాడు. నాకు నాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని అందరినీ మొత్తం అధికారులందరినీ కోరుకుంటున్నాను. నా ఈ పార్టీ ఏ ఏది పార్టీ అయితే ఏ పార్టీ కాదు. కానీ మరి చుట్టుపక్కల ఉండే పొలం చుట్టూ ఉండే వ్యక్తులు వీళ్ళంతా రైతులు. వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా సొంత ఊరు వచ్చి నాది సింగనమాల మండలం గోవిందరాంపేట. సింగనమాల పొలం సర్వే నంబర్ 364 నాది పొలము. 6 ఎకరాల 52 సెంట్లు ఉంది. ఈ పొలం నా భార్య పేరు మీద, వడ్డీ పేరు మీద ఉన్నది.